నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీకు అనిపిస్తుందా? ఈయన ఎవరో కాదు, మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. అసలు ఇప్పుడు ఈయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? మాజీ అని కూడా అంటున్నారు కదా. అంటే మరి రిటైర్ అయిన తర్వాత ఆయన హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి కదా, పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, ఏ ట్రిప్పులకో షికారుకో ఎక్కడికో వెళ్ళొచ్చు, విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆయన అలా వెళ్ళలేకపోతున్నారట. ఆయన మనసు మదన పడిపోతుందట. ఆయన మనసుని కొన్ని విషయాలు కలిచివేస్తున్నాయట. ఈ విషయాలన్నీ కూడా ఆయన ఒక వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సో ఆయన ఎందుకు వీడియో పెట్టారు, ఆ వీడియో ఏంటి అనేది కనుక మనం చూస్తే, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావుకి అలాగే జాస్తి కృష్ణకిషోర్ అనే ఆఫీసర్కి ఇద్దరికీ కూడా క్షమాపణలు చెబుతూ ప్రవీణ్ ప్రకాష్ ఒక వీడియోని వదిలారు. సో వాళ్ళిద్దరికి ఎందుకు మన్నించమని కోరటం, క్షమాపణలు చెప్పటం అని చెప్తే కనుక, సో ఇంకొక విషయం కూడా చెప్పాలి. వీళ్ళిద్దరికీ ఇలాగా వీడియో ద్వారా క్షమాపణలు చెప్పడమే కాదు, పర్సనల్గా ఫోన్ చేసి కూడా, సార్ నన్ను మన్నించండి, మీ ఇద్దరి విషయంలో అప్పట్లో నేను తప్పు చేయాల్సి వచ్చింది, అది నాకు తప్పని పరిస్థితి అయింది, సో నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని చెప్పేసి పర్సనల్గా కోరారు. కోరినా కానీ ఆయనకి ఇంకా మనసు నిలవలేదు. సో ఇది నేను ప్రజలందరి సమక్షంలో చెప్పాల్సిన క్షమాపణలు, వాళ్ళందరినీ కూడా ప్రజలందరి సమక్షంలో మన్నించమని కోరాలి, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానని చెప్పుకొచ్చారు ప్రవీణ్ ప్రకాష్. అసలు ప్రవీణ్ ప్రకాష్ గురించి చూస్తే, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆయన 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లోనే తన సేవలు అందించారు. ఆయన గడిచిన 30 ఏళ్లలో ఏపీలోనే ఎక్కువగా వర్క్ చేశారు. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ నగరాల్లో మున్సిపల్ కమిషనర్గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2020లోనే ఆయన కర్మ కాలిపోయిందనుకోండి. ఎందుకంటే ఆయనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిందో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయనని జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అంటే ఆయనని బలి చేయడానికి కొంచెం పెద్ద పదవిలోనే కూర్చోబెట్టి ఆయన గొంతు కోసేశారని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే గనక, ఆయన ఎంత ట్రోల్ మెటీరియల్గా తయారయ్యారంటే మనకి ఇక్కడ చూడొచ్చు. ఆయనని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళ మీద కూర్చునేలాగా చేశారు. పరిస్థితులు అలా తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్న ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఆయన్ని తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ ఫొటోస్ బయటకు రావటం వల్ల ఆయన తీవ్రంగా ట్రోలింగ్కి గురయ్యారు. ఆ ట్రోలింగ్ అంతా తట్టుకోలేక ఆయన 2024 జూలై నెలలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. దానికి సంబంధించిన లెటరే ఇదంతా కూడా. సో ఇక్కడ మనం చూసుకుంటే అసలు ఆయన జీవితంలో చోటు చేసుకున్న అంశాలు ఏంటి, ఆయన జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఎదురైన పరిణామాలు ఏంటి, ఆయన ఎందుకు ఆ వీడియో పెట్టారు అనే వివరాల్లోకి మనం ఒకసారి వెళదాం. అసలు ఏం జరిగిందంటే 2020 తర్వాత ఆయన జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకానొక రోజు ఒక ఫైన్ డే ఆయన దగ్గరికి డీజీపీ ఆఫీస్ నుంచి ఒక ఫైల్ వచ్చింది. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అనేది ఆ ఫైల్లోని సారాంశం. మరి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలనగానే పుసుక్కున సంతకం పెట్టకూడదు కదా, ఆ ఫైల్ అంతా చదవాలి. అసలు ఏ అంశాల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, అతడు చేసిన తప్పేంటి, ఏ అంశాలని ఆయన అతిక్రమించి రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళారు అని చెప్పేసి మొత్తం కూడా చదవాలి. చదివితే అక్కడ ప్రవీణ్ ప్రకాష్కి అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఆ అంశాలన్నీ కూడా ఏబి వెంకటేశ్వరరావు గురించి పంపించింది ఆ ఫైలు. ఆయన మీద యాక్షన్ తీసుకోమని ఆ ఫైల్ని డీజీపీ ఆఫీస్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ దగ్గరికి పంపించారు. జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ దగ్గరికి పంపించారు. సో అయితే మొత్తం చదివిన తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటి అంటే, ఆ ఫైల్లో ఉన్న అంశాలు మొత్తం కూడా చట్ట ప్రకారం చూస్తే అవి ఆయనకి పెనాల్టీ వేయదగిన అంశాలు, కానీ ఎథికల్గా మానవతా కోణంలో చూస్తే గనక ఆయనకి పెనాల్టీ వేయాల్సిన అంశాలు కావు. ఒక మాటలో చెప్పాలంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలంటే, ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన విధుల్లో ఉంటారు, 24 గంటలు ఆయన విధుల్లోనే ఉండాలి. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఫోన్ 24 గంటలు అందుబాటులో ఉండాలి. అంటే టైం కాని టైంలో కూడా ఒక్కొక్కసారి గొడవలు జరుగుతూ ఉంటాయి. పబ్లిక్ మీటింగ్స్కి ఎవరైనా నాయకులు వచ్చారు అంటే కనుక వాళ్ళ బందోబస్తుకు అని చెప్పేసి అలాగా అని చెప్పేసి వెళుతూనే ఉంటారు పోలీసులు. అంటే మీకు తెలిసిందే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, పోలీసులు అంటే 24 గంటలు డ్యూటీలో ఉండేవాళ్లే అని చెప్పేసి. అంటే ఆ మాట కూడా ఉంది ఇప్పటికీ కూడా సొసైటీలో. వాళ్ళు కూడా అదే బాధపడుతుంటారు, మాకు షిఫ్ట్లు ఉండవు, మాకు హాలిడేస్ ఉండవు, మాకు వీక్ ఆఫ్స్ ఉండవు, అది ఇది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు.
సో ఈ క్రమంలో మరి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన పర్సనల్ వర్క్ మీద వెళ్ళినప్పుడు ఆయన ప్రభుత్వ వాహనాన్ని తీసుకువెళ్ళాడు అనుకోండి, అది నేరం అవుతుందా? అంటే ఆయన డ్యూటీ వదిలేసి లీవ్స్ పెట్టేసి అచ్చగా పర్సనల్ వర్క్ మీద తిరిగితే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓ సంవత్సరం పాటు లీవ్ పెట్టేసి మొత్తం అంతా ప్రభుత్వ వాహనంతో ఆయన షికార్లు కొట్టాడంటే దాన్ని కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. కానీ 24 గంటలు డ్యూటీలో ఉండే ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, తన పర్సనల్ వర్క్ డ్యూటీ రెండు మిక్స్ అయిపోతాయి. వాటిని ఎక్కడా కూడా మనం విడదీయలేం. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు మిక్స్ అయిపోతాయి. 24 గంటలు 365 రోజులు డ్యూటీలో ఉంటారు కాబట్టి వాటి రెండింటినీ కూడా మనం వేరు చేయలేం. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, వీటి రెండింటినీ కూడా మిక్స్ చేసేసి ఆయన ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారు అని అంటూ భారీ స్థాయిలో పెనాల్టీ వేసింది. ఆ పెనాల్టీ కట్టాల్సిందే అని చెప్పేసి ఏబీవీని కోరింది. సారీ, ఆ భారీ పెనాల్టీ ఏబీవీ చేత కట్టించాల్సిందే అన్నట్టుగా ఆ ఫైల్లో ఉంది. సో దీనికి ఆయన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా సారాంశం అన్నమాట. సో మరి ఏం చేస్తారు, చట్ట ప్రకారం చూస్తే సంతకం పెట్టాలి, ఎథికల్గా చూస్తే అవన్నీ కూడా మాఫీ చేయదగిన నిధులు, అంటే మాఫీ చేయదగిన పెనాల్టీలు. సో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎథికల్గా చూస్తే ఆయనకున్న అధికారాలను ఉపయోగించుకుని వాటిని మాఫీ చేయొచ్చు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆయన అలా మాఫీ చేస్తే ఏమవుతుంది అనేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి చట్ట ప్రకారమే సంతకం పెట్టారు. కానీ ఆయన తరువాతి కాలంలో ఇలా ట్రోలింగ్కి గురయ్యారని చెప్పాను కదా, ట్రోలింగ్కి గురయ్యి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళి దగ్గర నుంచి కూడా ఆయనకి ఎక్కడా కూడా మానసికంగా నిలకడగా ఉండలేకపోతున్నారు. అది ఏంటి, నేను ఇలా చేశాను కదా, కేవలం ఏబి వెంకటేశ్వరరావు విషయంలోనే కాదు, జాస్తి కృష్ణకిషోర్ విషయంలో కూడా నేను ఇలాగే చేయాల్సి వచ్చింది. అప్పటి ప్రభుత్వం ఒత్తిళ్ల వల్ల, అప్పటి పై అధికారుల ఒత్తిళ్ల వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది. మరి ఏంటి పర్యవసానం అని చెప్పేసి ఆలోచించుకుని ఫ్రెండ్స్కి కూడా చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించినంత మాత్రాన, నువ్వు చింతించినంత మాత్రాన, నువ్వు బాధపడినంత మాత్రాన, నువ్వు మదన పడినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు నాయన, వదిలేసేయి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా సలహా ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా ప్రవీణ్ ప్రకాష్కి మానసికంగా శాంతిగా అనిపించలేదు. కాబట్టి ఆయన ఆ వీడియో రిలీజ్ చేశారు. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ఈ వీడియో చేసేటప్పుడు మొదట్లో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏబి వెంకటేశ్వరరావుకి అలాగే జాస్తి కృష్ణకిషోర్ని మన్నించమని కోరుతూ పబ్లిక్కి అందరికీ తెలిసేలాగా ఒక వీడియో రిలీజ్ చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు, అంటే సోషల్ మీడియాలో పెట్టారు అని చెప్పేసి అన్నాను కదా. సో ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలోనే ఆయన ఈ అన్ని విషయాల్ని చాలా కూలంకషంగా చెప్పుకొచ్చారు. అంటే ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లు ప్రభుత్వ అధికారుల మీద పెడుతోంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇది ప్రవీణ్ ప్రకాష్కు ఒక్కడికే పరిమితం కాలేదు. ఈవో ధర్మారెడ్డి విషయంలో కూడా ఇది రుజువైంది. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి ఒత్తిళ్లు ఎదురయ్యాయి, ఏ పరిణామాలను ఆయన ఫేస్ చేశాడు, ఎందుకు ఆయన ఇలా కల్తీ నెయ్యి ఆమోదానికి సంతకాలు పెట్టాడు అనే విషయాలన్నింటినీ కూడా ఆయన విచారణలో తేటతెల్లంగా తెలియచేశాడు. అంటే దాన్ని ఏదో అంటారు, క్షవరం అయిపోయిన తర్వాత వివరం తెలిసి ఏం ప్రయోజనం అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసొచ్చింది నాకు మహాప్రభో అని ధర్మారెడ్డి లాంటి వాళ్ళు చెంపలేసుకుంటే ఏమొస్తుంది? కనీసం ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ విషయంలో అయినా కొంతవరకు నయం. నేను చట్ట ప్రకారమే నడుచుకున్నాను, చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేదు, కానీ నాకు మనసంతా కూడా పీకుతుంది, పశ్చాత్తాపడుతున్నాను, మదనపడుతున్నాను, నన్ను మన్నించండి అని చెప్పేసి అవతల వాళ్ళని అడిగాడు. కానీ ఆయనే చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళకి పెనాల్టీలు పడేలాగా చేయలేదు. ఒకవేళ ఏబి వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టులో కూడా అదే చెప్తుంది, మీరు వాడుకున్నారు కాబట్టి, ప్రభుత్వ సొమ్ముని వాడుకున్నారు కాబట్టి పెనాల్టీతో సహా కలిపి కట్టండి అంటుంది. సో ఇక్కడ ఏంటంటే ధర్మారెడ్డి విషయం అలా కాదు. ఆయనకి నచ్చకపోతే ఇది కల్తీ నెయ్యి అని ఆయనకి తెలిస్తే ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఆయనకి ఆ ఛాన్స్ ఉంది. కోర్టుకు వెళ్ళినా, పోలీసులకు చెప్పినా, లేకపోతే సిఐడి ఆఫీసర్లని కలిసినా, లేకపోతే సిబిఐ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇది పెద్ద దుమారం అయిపోతుంది. కానీ ఆయన ఆ రోజుల్లో ఏమీ చేయలేదు, మౌనంగా ఊరుకున్నారు, వాటికి సంతకాలు పెట్టారు. హైకమాండ్ చెప్పింది అంటారు. ఆ హైకమాండ్ పేరు మాత్రం చెప్పడం లేదు బహిరంగంగా. సో ఏంటి ఈ కథ, ఏంటి ఈ వ్యవహారం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ప్రజలంతా కూడా, ఏపీ ప్రజలు అలాగే శ్రీవారి భక్తులంతా కూడా ఆలోచనలో పడ్డారు.
ధర్మారెడ్డి ఇలా చెప్పడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, ఈవోగా ఉండి ఈ పనులేంటి, ఈ పాడు పనులేంటి, ఈ పాడు సంతకాలేంటి, ఈ పాడు నెయ్యి ఏంటి, ఈ కల్తీ నెయ్యి ఏంటి, అసలు నెయ్యే కాదని ఇప్పుడు సిబిఐ అంటుంది, మొత్తం కెమికల్స్ అంటుంది, ఏంటి వ్యవహారం అని చెప్పేసి అంతా కూడా చీదరించుకుంటున్నారు. సో ఇప్పుడు పశ్చాత్తాపడి, ఇప్పుడు మదనపడి, ఇప్పుడు నాకు అసలు అంతా కూడా నేను పాప చింతనలోకి వెళ్ళిపోయానని చెప్పేసి చెప్పినా కానీ ఉపయోగం ఉండదు. శ్రీవారికి ఏదైనా తప్పు జరిగింది, శ్రీవారి పట్ల ఏమైనా అపచారం జరిగింది అని అంటే ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాల్సిందే, ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. సో కాబట్టి ఈవో ధర్మారెడ్డికి ఎటువంటి పాపాలు తగులుతాయో, శ్రీవారు ఎటువంటి శిక్ష వేస్తారో తెలియదు, కానీ కోర్టుల్లో మాత్రం ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది అని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి ఏమవుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ.